హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుపతి పిల్ల పావని. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9. యాక్చువల్లీ నాగార్జున గారు ప్రోమోలో ఏం చెప్పారంటే కామనర్స్ కూడా ఎంట్రీ ఉంటుంది, అప్లై చేసుకోండి అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పటి నుంచి కొన్ని లక్షలాది మంది బిగ్ బాస్కి అయితే అప్లై చేసుకున్నారు. వాళ్ళల్లో మనకి అప్రాక్సిమేట్గా ఒక 45 మెంబర్స్ 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని టాస్క్లు గ్రూప్ డిస్కషన్లు అన్నీ అయిన తర్వాత చాలా టాస్క్లు ప్లే అయ్యాయి అగ్ని పరీక్షలో. ఈ అగ్ని పరీక్ష షో అయితే వీళ్ళకి పెట్టారు. ఈ అగ్ని పరీక్ష షోలో కొన్ని టాస్క్ వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత టాప్ 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 15 మెంబర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ టాప్ 15 మెంబర్స్లో 6 మెంబర్స్ ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్తో సెలెక్ట్ అయిపోయారు. ఆ 6 మెంబర్స్ని కాకుండా మిగిలిన 18 మెంబర్స్ని హోల్డ్లో పెట్టి మీకు కొన్ని టాస్క్స్ అయితే ఇస్తాము, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మిగతా 9 మెంబర్స్ పొజిషన్స్లోకి వెళ్తారు, మొత్తం టాప్ 15 అవుతుందని అయితే చెప్పారు. ఈ చెప్పిన దాంట్లో మనమైతే ఇప్పుడు ఫుల్గా అగ్ని పరీక్ష షో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అగ్ని పరీక్ష షోలో మనకి ఇచ్చిన టాస్క్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వాళ్ళకి హెయిర్ హాఫ్ హెడ్ నుంచి హెయిర్ మొత్తం తీసేసుకోవాలి అనేది టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ విషయంలో స్పాంటేనియస్గా హరీష్ గారు అయితే వెళ్ళి మనకి హాఫ్ హెడ్ నుంచి మొత్తం తీసేసుకున్నారు. గుడ్, ఆయన సెలెక్ట్ అయిపోయారు. సెకండ్ టాస్క్ వచ్చేసి టాటూ. మీరు బిగ్ బాస్ ఫస్ట్ వాళ్ళు టాటూ వేయించుకోవాలన్నప్పుడు శ్రీముఖి అయితే ఏం చెప్పారంటే 4 హెడ్ మీద వేసుకోవాలి అని చెప్పింది. ఆ 4 హెడ్ మీద వేసుకోవడానికి శ్రీజ అయితే రెడీగా ఉండింది. ఏదైతే ఏమైంది, నేను గెలవాలి వెళ్ళాలి అన్నట్టుగా శ్రీజ ఫస్ట్ స్టెప్ వేసింది. ఊర్మిళ గారు ఐ కాంట్ టేక్ దట్ అని చెప్పి వెళ్ళిపోయారు. సో శ్రీజకి తర్వాత ఏం చెప్పారు, బిగ్ బాస్ అని వేయించుకుంటే చాలు, అది హ్యాండ్ మీద అని చెప్పారు. సో ఆటోమేటిక్గా శ్రీజ గారు అయితే వెళ్ళి మంచిగా సెలెక్ట్ అయిపోయి సీట్ అయితే తీసేసుకున్నారు. మనకి థర్డ్ టాస్క్ వచ్చేసి లైక్ ఫుడ్ టాస్క్ ఇచ్చారు. ఈ అభిజిత్ గారు అయితే ఏం చేశారంటే ఈ ఫుడ్ 1 మినిట్ అంటే మీకు ఇచ్చిన టాస్క్లో 1 kg పెరగాలి అని అయితే చెప్పారు. దీంట్లో పవన్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఫుల్గా తినేసి మంచిగా ఆ 1 kg పెరిగి సెలెక్ట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్ టాస్క్లో ప్రియా గారికి దాలియా గారికి పెట్టినప్పుడు ప్రియా గారు అంటే 3 టైమ్స్లో ఆ బెలూన్ అయితే మనం పగలగొట్టాలి అని చెప్పారు. దీంట్లో ప్రియా గారు సెలెక్ట్ అయిపోయి సీట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కాల్. కల్కి గారికి అండ్ షాకిబ్ గారికి అయితే ఫోన్ కాల్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే శ్రీముఖి ఫస్ట్లో అయితే కల్కి గారికి చాలా నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఆ మనీ మీరు చెప్పినప్పుడు కంటెస్టెంట్కి అంటే మీ ఆపోజిట్ కంటెస్టెంట్ కన్నా మీకు ఎక్కువగా ఉండాలి అమౌంట్ అని ఫస్టే హింట్ ఇచ్చేశారు. ఆ కల్కి గారు ఏం చేశారు, తెలివిగా కొంచెం ఆలోచించి అడగడమే 90,000 అడిగేశారు ఫోన్ కాల్లో. సరే, అది అయిపోయాక షాకిబ్కి ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నార్మల్గా చెప్పారు, ఇలా మీరు ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి, మేము వంతైనా అమౌంట్ తీసుకోవాలని చెప్పారే కానీ అదర్ కంటెస్టెంట్ కన్నా ఎక్కువ ఉండాలి అని క్లారిటీగా అయితే చెప్పలేదు. దాంట్లో ఈ షాకిబ్ గారు ఫోన్ చేసి ఫస్ట్ 10,000 అడగడం జరిగింది. ఓవరాల్ ఈ గేమ్లో అయితే అసలు ఇది అన్ఫేర్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు మిడిల్ క్లాసా అబోవ్ మిడిల్ క్లాసా అని మనకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఈ టాస్క్ ఇస్తే ఒకవేళ వాళ్ళు పూర్ అయ్యంటే వాళ్ళు ఎలా తీసుకొస్తారు అంత అమౌంట్? ఎవరిని అడుగుతారు? ఎవరిని అడిగితే ఎవరు ఇవ్వగలుగుతారు? దీంట్లో కల్కి గారు అయితే అమౌంట్ తీసుకున్నారు. సెకండ్ షాకిబ్ గారు కూడా 60,000 వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి 60,000 అయితే వచ్చింది. ఓవరాల్ టెస్ట్ చేసుకొని కల్కి గారిని కూర్చోబెట్టేశారు. ఇక్కడ షాకిబ్కి ఏం జరిగిందంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నవదీప్ గారు జస్ట్ ఎలా చెప్పారంటే మ్యాక్సిమం అమౌంట్ ఉండాలి అని చెప్పేశారు. సో దీని ద్వారా ఈ టాస్క్ అయితే జరిగింది. టాస్క్ తర్వాత మీకు ఎవరికైనా అన్ఫైర్గా షాకిబ్ అడిగినప్పుడు మీకు ఎవరికైనా అన్ఫేర్గా అనిపించిందని శ్రీముఖి గారు అడిగితే శ్రీజ గారు పైకెత్తారు. తాను అంటే అడగడానికి మిగతా కంటెస్టెంట్కి గట్స్ లేకపోవచ్చు, లేకపోతే మాకెందుకులే మాకు వచ్చేసింది కదా అనుకోవచ్చు. శ్రీజ అలా అనుకోకుండా ఏదో డేట్ చేసి అవును నాకు కొంచెం అలా అనిపించింది అని చెప్పినప్పుడు నవదీప్ గారు చాలా నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు. నవదీప్ గారు అయితే ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి యాక్చువల్గా ఆయన ఉండే తీరు, ఆయన ఆడే తీరు, ఆయన యాటిట్యూడ్ మొత్తం చూసి నిజంగా చెప్పాలంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ నవదీప్. అలాంటిది నాకు ఈ క్లిప్ చూసిన తర్వాత మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. లైక్ ఎలా అంటారు అలాగా అంటే ఊర్ల నుంచి చూపుకుంటూ వచ్చేసి మీరు ఏదో మాట్లాడిస్తే మీకంత సీన్ లేదు అని పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మనీ ఫేమ్ అవి ఇవి ఉంటే మీకు అంత సీన్ వచ్చేస్తుందా?
లైక్ వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు మాట్లాడారు. వాళ్ళకి మాట్లాడే ఆప్షన్ లేకుండా అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు నవదీప్ గారు. అంటే మిగతా కంటెస్టెంట్స్కి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది మాట్లాడడానికి, అది లేకుండా చేసేశారు. ఓవరాల్గా నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు నవదీప్ గారు. అయితే ఇది మాత్రం వరకు అన్ఫేర్ అండ్ రాంగ్ థింగ్ ఈ షోలో. అండ్ దానికి వాయిస్ ఎవరు రేస్ చేయాలి అంటే ఎవరు చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు దాని తర్వాత. నెక్స్ట్ టాస్క్ విషయానికి వస్తే మనకి హెయిర్ రిమూవల్ టాస్క్ ఇచ్చారు. ఎవరికంటే మనీష్ గారికి, శ్రీతేజ గారికి ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఈ మనీష్ గారు ఏం చేశారంటే ఫస్ట్ టాస్క్లో వాళ్ళకి ఇచ్చిన హెయిర్ రిమూవల్ టాస్క్లో మనీష్ గారు ఓపెన్గా చెప్పేశారు, నేను చేయలేను, ఇది ఒక షో కోసం నేను నా షర్ట్ ఆఫ్ చేయలేను, నేను షర్ట్ తీయలేను అని చెప్పేశారు. ఈ చిన్న విషయమే చేయలేని వాళ్ళు ఎలా అర్హులయ్యారో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఆయనకు ఒక అనాలిసిస్, ఆయన ఒక థింకింగ్, మైండ్ గేమ్ ఆడగలడు అనేసి ఆయన్ని సెలెక్ట్ చేశారో ఏం అర్థం కాలేదు. శ్రీతేజ గారు అయితే నేను చేస్తాను అని రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మనీష్ గారు షర్ట్ తీసిన తర్వాత హెయిర్ లేదని ఆటోమేటిక్గా వేరే కంటెస్టెంట్ని ఎంచుకున్నారు, నాగా గారిని. శ్రీతేజ గారు, నాగా గారు స్టార్ట్ చేశారు గేమ్. అండ్ వాళ్ళకి హెయిర్ రిమూవ్ చేసినప్పుడు వాళ్ళకి అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే శ్రీతేజ గారికి హెయిర్ ఎక్కువ ఉండింది, నాగా గారికి ఉంది, కానీ వాళ్ళిద్దరూ కష్టపడ్డారు. ఈ విషయంలో వాళ్ళు సెలెక్ట్ చేసింది ఎలా ఉన్నిందంటే మనీష్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే మైండ్ గేమ్ బాగా ఆడతారని లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారా ఏంటి అని అర్థం కాలేదు. ఇప్పుడు శ్రీతేజ గారికి ఆప్షన్ ఉంది, లైక్ ఆయన కొంచెం స్మార్ట్గా లైక్ సైలెంట్గా ఒక గేమ్ ఆడే విధానంలో తనకి ఎబిలిటీ ఉందని అర్థమవుతోంది. అండ్ సేమ్ నాగా గారికి కూడా తను స్పాంటేనియస్గా, హానెస్ట్గా అండ్ నీట్గా ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఈ విషయంలో మనీష్ గారు కొంచెం బ్యాక్స్ చెప్పేశారు. ఒక దాంట్లో నేను ఫ్రంట్ వస్తాను అంటే నవదీప్ గారికి ఫేస్ మీద వాటర్ కొట్టాలన్నప్పుడు మాత్రం ఈ ఒక్క కంటెస్టెంటే ఫ్రంట్ వచ్చారు మనీష్ గారు. వాళ్ళు ఇంత మర్యాదగా ఉంటామని పేరులోనే మర్యాద పెట్టుకొని కానీ వాళ్ళు వచ్చారు చేయడానికి. లాస్ట్లో ఏమైంది, శ్రీతేజ గారిని సెలెక్ట్ చేసుకోలేదు, మనీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. వాళ్ళు ఉండొచ్చు ఎబిలిటీ, బట్ అన్నిట్లో వాళ్ళ స్పాంటేనియస్ని, వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపించుకోలేదు, వాళ్ళు బ్లాక్స్ చెప్పేశారు. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే అండ్ ఇంకో విషయం గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. శ్రేయ 19 years ఓల్డ్ అమ్మాయి, అలాగే జనిత్ కూడా 19 years. కానీ ఇక్కడ శ్రేయ ఫస్ట్లోనే 3 గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసి చైర్ ఇచ్చేశారు, ఆమె సెలెక్ట్ అయిపోయింది. అండ్ తర్వాత మనకి జనిత్ వచ్చాడు. జనిత్ కూడా 19 years, తాను ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడంటే అసలు అందరూ ఆశ్చర్యపోయారు, అంత బాగున్నారు. ఒక ఆంటర్ప్రెనర్షిప్ లైక్ థాట్ ఉంది, ఒక బిజినెస్ ఇలా రన్ చేయాలనే థాట్ ఉంది, మంచి మెచ్యూరిటీ ఉంది, మాట్లాడే తీరు విధానం అంతా బాగుంది. హీ వాజ్ ద పర్ఫెక్ట్ గాయ్ విచ్ ఈస్ సూటబుల్ టు ద బిగ్ బాస్. కానీ వీళ్ళేం చేశారు, ఆ అబ్బాయికి ఏజ్ ఫ్యాక్టర్ని చూసారు. మరి శ్రేయకి ఎందుకు ఏజ్ ఫ్యాక్టర్ని చూడలేదు? శ్రేయని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేశారు. శ్రేయకి ఆల్రెడీ అంటే తమిళ్లో తను యాంకర్గా చేస్తుంది, అది ఇది ఉంది, తనకన్నా ఒక ఆప్షన్ అంటూ ఉంది. ఇక్కడ జనిత్కి ఏ ఆప్షన్ లేదు, తానుగా వచ్చాడు బిగ్ బాస్కి. అండ్ వాళ్ళ మదర్ గురించి చెప్పారు, మదర్కి ఒక 70% బర్న్ అయిపోయింది, తను ఎంత కష్టపడ్డారు అనేది మొత్తం చెప్పాక అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది గుడ్, అది పక్కన పెట్టేస్తే మిగతాగా ఓవరాల్గా చూసుకొని శ్రేయని సెలెక్ట్ చేసినప్పుడు జనిత్ 100% వర్తీ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. ఆ అబ్బాయిని మాత్రం సెలెక్ట్ చేయలేదు. ఏజ్ ఫ్యాక్టర్ని పెట్టేసి ఒక 2 years ఆగండి, దాని తర్వాత చేయండి, అది ఇది చెప్పేసి ఒక హగ్ ఇచ్చి పంపించేశారు. ఇది నిజంగా నాకు అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తను ఎంత మెచ్యూర్డ్గా ఏదో ఎదగాలి అనే థాట్తో వచ్చాడు. ఆ అబ్బాయిని ఇంకా లేదు కుదరదని చెప్పి పంపించేశారు. ఈ శ్రేయాని మాత్రం సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్టర్ చూసినప్పుడు శ్రేయాని కూడా సెలెక్ట్ చేయకూడదు కదా, ఆమెకు ఫస్ట్లోనే గ్రీన్ ఇచ్చేసారే. ఆమె ఎబిలిటీ ఏంటి మొత్తం అన్ని చెక్ చేసి టాస్క్ లేకుండా కూడా సెలెక్ట్ చేశారు. ఈ జనిత్కి కనీసం ఒక ఆప్షన్ కూడా లేదు, ఒక ఛాన్స్ కూడా లేదు. ఒక ఛాన్స్ ఇచ్చింటే ప్రూవ్ చేసుకుని ఉంటాడేమో, ఐఎమ్ వర్తీ, ఐ కెన్ డూ ఇట్ అని. ఇది చాలా అన్ఫేర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇంకో టాస్క్ వచ్చేసి లాస్ట్లో అందరికీ ఎవరికైతే సెకండ్ ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అని పిలిచి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు, వాళ్ళ ఫోన్ని పగలగొట్టాలి అని చెప్పి. మీకు ఆ ఫోన్ మెమరీ అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు, మీకు ఆ చైర్ కావాలంటే మీరు అది పగలగొట్టాలి. లాస్ట్ డెసిషన్ వచ్చేసి జడ్జెస్ది, మీకు డైరెక్ట్గా కూర్చోబెట్టారు, మేము డిస్కస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని ఫస్టే చెప్పేశారు శ్రీముఖి గారు. అండ్ ఈ టాస్క్ పెట్టినప్పుడు షాకిబ్ అయితే ఫస్ట్ వచ్చిన వ్యక్తి షాకిబే. తనకు ఒక మెమరీ అంటూ ఉంది, తనకు ఒక ఇష్టం ఫోన్ అంటే అదంతా ఉంది.
కానీ అతను ఫ్రంట్ చెప్పేశాడు, లేదు నాకు ఎలాగైనా ఛాన్స్ రావాలని చెప్పి మనం ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే షాకిబ్ అన్నిట్లో నేను చేస్తా అనే పట్టుదలతో ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్లో అంతగా నేను చేస్తాను ప్రతి దాంట్లో అని ఊగింది ఎవ్వరు లేరు, షాకిబ్ మాత్రమే. అందుకనే లాస్ట్లో బై గాడ్ గ్రేస్ నవదీప్ షాకిబ్ని సెలెక్ట్ చేశాడు. ఇది లాస్ట్ నేను భయపడ్డాను, ఎక్కడైతే షాకిబ్ సెలెక్ట్ అవడో పాపం అని చెప్పి అనుకున్నానో లాస్ట్లో షాకిబ్ కూడా సెలెక్ట్ అయిపోయాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దాలియాని మేడం బిందు గారు ఎలా సెలెక్ట్ చేశారంటే ఒక ఎమోషనల్ సపోర్ట్తో నేను సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక ఎమోషనల్ థింగ్ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. వాళ్ళు స్టేజ్ మీద చెప్పిండరేమో మేబీ, ఆమె చెప్పింది దాలియాకు ఒక ఎమోషనల్ థింగ్ జరిగింది, ఒక ఎమోషనల్ సపోర్ట్ విధంగా నేను తీసుకుంటానని క్లారిటీగా చెప్పారు ఎపిసోడ్లో. ఏదైతే ఉందో అది తప్పని నేను చెప్తాను, ఎందుకంటే ఆమె ఎబిలిటీ అందగా తెలియట్లేదు, ఆమె స్ట్రెంగ్స్, ఆమె ఆడే విధానం. ఇప్పుడు బెలూన్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా తను ఒకసారి విన్ అయింది, తర్వాత రాలేకపోయింది. నెక్స్ట్ ప్రియా సెలెక్ట్ అయిపోయింది. ఈమె ఏం చేశారంటే కొంచెం అటు ఇటు ఉన్నారు, ఓకే అన్నలాగా ఉన్నారు. ఇప్పుడు 100% వర్తీ అనే క్యాండిడేట్ని తీసుకోకుండా ఏదో ఓకే అన్న కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం ఎంతవరకు? అది ఒక ఎమోషనల్ సపోర్ట్ పేరుతో. సో దీంట్లో ఈ అగ్ని పరీక్ష టాస్క్లో అటు ఇటుగా జరిగి ఓకే నాన్ ఓకే ఫెయిర్ అన్ఫెయిర్ మొత్తం అంతా కలిపి ఈ 15 కంటెస్టెంట్స్ అయితే లాస్ట్కి సెలెక్ట్ అయ్యారు. ఓవరాల్గా ఈ అగ్ని పరీక్ష షోలో చూసుకుంటే లాస్ట్కి ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 16 మెంబర్స్లో కూడా కొన్ని టాస్క్లు అవి ఇవి జరిగి ఓటింగ్ జరిగి ఆడియన్స్ ఓటింగ్ జరిగి లాస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మన బిగ్ బాస్ సీజన్ 9కి అయితే పంపించడం జరుగుతుంది. మీకు కూడా నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే జియో హాట్స్టార్ యాప్లో ఎపిసోడ్ కింద ఓట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓట్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా 2 ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు అండ్ షాకిబ్ గారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేసుకోండి. అండ్ వాళ్ళైతే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బిగ్ బాస్ సీజన్ 9కి. 15 మెంబర్స్లో మళ్ళీ ఫిల్టరింగ్ అన్నీ జరుగుతాయి. సో దిస్ ఈస్ ది అగ్ని పరీక్ష ఒపీనియన్ ఆఫ్ మైండ్. సో మీ తిరుపతి పిల్ల పావని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆల్, బాయ్.